ఎవరో కొందరు యాక్టర్లు తప్పిస్తే ఎక్కువ మంది జీవితాలు మేడిపండు చూడ మేలుమై ఉండును పొట్టవిప్పి చూడ అన్న చందంగానే ఉంటాయి. సుమారు 21 సినిమాల్లో నటించి వందలాది టీవీ షోలతో మలయాళ సినీ టీవీ చిత్రసీమలో ఓ వెలిగిన అందాల నటి ఆర్య పరిస్థితే ఇందుకు ఓ సజీవ తార్కాణం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన సంచలన విషయాలు వింటే మేకప్ తళతళ వెనుక ఎంత విషాదం ఉంటుందో కళ్ళకు కడుతుంది. ఇంతకీ ఆమె ఏం చెప్పింది? సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. ఆర్య రోహిత్ తన స్వశక్తితో ఎదిగి ఎంతో కష్టపడి చిత్రరంగంలో నిలదొక్కున్న ఈ మలయాళీ నటి ఓ నటిగా స్థిరపడ్డాక అందరూ మహిళల్లాగే తను ఓ ఇంటికి ఇల్లాలు కావాలని కోరుకుంది. బిడ్డ పాపలతో మగడి ఆదరణతో తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావించింది. ఆ క్రమంలోనే సినిమా రంగంలోని వాళ్ళని కాకుండా ఓ కంప్యూటర్ ఇంజనీరింగ్ సంస్థ అధినేత రోహిత్ సుశీలన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వారికి ఓ ముద్దులొలికే ఆడబిడ్డ కూడా పుట్టింది. ఓవైపు సినిమా రంగంలో టీవీ రంగంలో కొనసాగుతూ మరోవైపు సంసార జీవితాన్ని చక్కగా కొనసాగించింది. ఇక తనకేం దిగుల్లేదు అనుకుని ఆనందంగా జీవిస్తోంది. ఓ 5 ఏళ్ల క్రితం సంగతి. నటి ఆర్య తండ్రి కాలం చేశారు. తండ్రి అంటే ఎంతో ప్రేమాభిమానాలున్న ఆ ఆడబిడ్డ ఆ పరిణామాన్ని చాలా కాలం తట్టుకోలేకపోయింది. కాలం తండ్రి జ్ఞాపకాల నుంచి కాస్తంత దూరం చేయగలిగింది. అదే సమయంలో ఆమెకు బిగ్ బాస్లో పాల్గొనేందుకు ఆఫర్ వచ్చింది. అయితే తండ్రి మరణించి కొద్ది కాలం కావడం వల్ల అందుకు ఆర్య సానుకూలం వ్యక్తం చేయలేదు. అదే సమయంలో భర్త రోహిత్ ఆమెను అనునయించాడు. బిగ్ బాస్లోకి వెళ్ళు, నీ తండ్రి జ్ఞాపకాల నుంచి కాస్తంత దూరం అవుతావంటూ సలహా ఇచ్చాడు. అందుకు ఆర్య నో చెప్పినా సరే ఆమెకు రకరకాలుగా నచ్చజెప్పి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసేందుకు ఒప్పించాడు. సక్సెస్ అయ్యాడు. అయితే తనను బాధ నుంచి బయటకు తెచ్చేందుకు తన భర్త పడుతున్న తపన పట్ల ఆమె చలించిపోయింది. ఇలాంటి భర్త తనకు దొరకడం అదృష్టం అనుకుంది. బిగ్ బాస్లో పార్టిసిపేషన్కు అగ్రిమెంట్ ఇచ్చేసింది. స్వయంగా రోహితే ఆమెను కారులో బిగ్ బాస్ షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు తానే స్వయంగా కారు ఎక్కించుకుని ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లారు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెనక్కు తిరిగాడు. ఇక్కడి నుంచి అసలు సినిమా మొదలైపోయింది. బిగ్ బాస్ లోకి ఆర్యను బలవంతంగా పంపించడం వెనుక తండ్రి చనిపోయాడన్న బాధను పోగొట్టడం కాదు, తనను ఎలాగైనా దూరం పెట్టాలన్న ఆలోచనతోనే ఆ రోజు అంత తతంగా నడిపాడంటూ ఆర్య ఇటీవల ఓ సోషల్ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. భర్త విషెస్ తీసుకుని బిగ్ బాస్ లోకి వెళ్లిన ఆర్య ఓ నెలపాటు షోలో దిగ్విజయంగా పార్టిసిపేట్ చేసింది. అయితే అనారోగ్య కారణంతో ఆమె మధ్యలోనే షోలో నుంచి విరమించుకుని బయటకు వచ్చేసింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత విషయం చెప్పేందుకు భర్తకు ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ రెస్పాన్స్ లేదు. భర్త చెల్లెలికి ఫోన్ చేసింది. చూడార్యా, అన్నయ్య మీద ఆశ వదులుకో, అతనికి నువ్వంటే ఇష్టం పోయింది. వేరే యువతతో అతను రిలేషన్లో ఉన్నాడు. నువ్వు విడిపోతే మేలు, లేదంటే నీ జీవితం దుర్భరమైపోతుంది అంటూ చావు కబురు చల్లగా చెప్పింది. ఆ సమయంలో అతను తన కొత్త లవర్తో దుబాయ్లో ఉన్నాడని తెలిసిందే. అతను తిరిగొచ్చిన తర్వాత అతని తీరును గమనించిన ఆర్య ఇక అతనితో జీవితం కొనసాగించడం కష్టమని భావించింది. ఇరువురి ఇష్టంతో విడాకులు మంజూరయ్యాయి. కొండంత అందమైన జీవితాన్ని ఊహించుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టిన తనకు ఏమాత్రం చిన్న పొరపాటు లేకపోయినా, ఎలాంటి పొరపచ్చాలు లేకపోయినా, వేరే యువతితో ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్తో తన జీవితం నుంచి నిర్దాక్షిణ్యంగా దూరం చేసిన తన భర్త రోహిత్ సుశీలన్ చేసిన మోసం గుర్తొచ్చినప్పుడల్లా తన గుండెలు మండిపోతాయంటూ ఆమె చెప్పిన మాటలు వింటే తమ స్వార్థం కోసం, తమ క్షణిక సుఖం కోసం కొందరు ఎలాంటి భయంకరమైన నాటకాలు ఆడతారన్నది కళ్లకు కడుతుంది. సంపూర్ణంగా ఓ ఇల్లాలిగా జీవితం సాగించాలన్న తన కోరికను పటాపంచలు చేసిన ఆ దుర్మార్గుడికి ఏదైనా అనర్థం జరిగితే కల్లారా చూడాలనుకుంటున్నా అంటూ ఆమె చెబుతున్న మాటలు ఆ ఇల్లాలి అంతులోని ఆవేదనకు తార్కాణంగా నిలుస్తున్నాయి. రంగుల రంగుల మేకప్ వెనుక ఎన్నో విషాదాలు దాగుంటాయనే చెప్పకనే చెబుతున్నాయి.